మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ సబ్ సిస్టమ్కు మైక్రోసాఫ్ట్ తన సపోర్ట్ని నిలిపివేయనుంది. ఫలితంగా విండోస్ 11ను వినియోగిస్తున్న కంప్యూటర్లలో ఆండ్రాయిడ్ యాప్స్ని వినియోగించలేరు. వచ్చే సంవత్సరం మార్చి 5 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఫలితంగా ఆయా కంప్యూటర్లలో యాప్స్ పనిచేయవు. ఆండ్రాయిడ్ యాప్స్ని మొబైల్తో పాటు పర్సనల్ కంప్యూటర్స్లో కూడా చాలా మంది వినియోగిస్తుంటారు. అలాంటి వారికి ఇది బ్యాడ్ న్యూస్. విండోస్ సబ్ సిస్టమ్ ఆధారిత ఆండ్రాయిడ్ యాప్లు గేమ్స్ 2025 మార్చ్ 5 నాటికి పనిచేయవు. దీంతో పాటు ఈ సంవత్సరం మార్చ్ 5 నుంచే కొత్త యాప్స్ని డౌన్లోడ్ చేసే ఆప్షన్స్ కూడా అందుబాటులో లేకుండా పోయింది. దీంతో పాటు ఇప్పటికే ఉన్న యాప్స్ వచ్చే సంవత్సరం మార్చ్ 5 వరకు మాత్రమే పనిచేస్తాయి. గతంలో మొబైల్ యాప్స్ను విండోస్ 11 పీసీలో వినియోగించడం సాధ్యమయ్యేది కాదు. 2021లో మైక్రోసాఫ్ట్ అమెజాన్ యాప్ స్టోర్ ఒప్పందం కుదుర్చుకుని వీటిని పీసీలో వినియోగించేలా ఏర్పాటు చేశాయి. దీంతో అమెజాన్ యాప్ స్టోర్ని డౌన్లోడ్ చేసుకుని అందులోని పాపులర్ ఆండ్రాయిడ్ యాప్స్ని, గేమ్స్ని డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. వచ్చే సంవత్సరం మార్చ్ 5 తర్వాత WSA ఆధారిత యాప్లు, గేమ్స్ పనిచేయవని మైక్రోసాఫ్ట్ అధికారిక నోట్ విడుదల చేసింది. కేవలం 3 సంవత్సరాల్లోనే ఒప్పందం నుంచి వెనక్కు తగ్గింది. ఇప్పటికే యాప్లు, గేమ్లు కంప్యూటర్లో వినియోగిస్తున్న వారికి మాత్రం అప్పటి వరకు సాంకేతిక సహాయం అందుతుందని సంస్థ పేర్కొంది. దీనిపై అమెజాన్ కూడా స్పందించింది. డెవలపర్లు కొత్త యాప్లు తమ యాప్ స్టోర్కి సమర్పించే అవకాశం లేదు అని పేర్కొంది. ఈ నిర్ణయం మార్చ్ 5 నుంచే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. అయితే ప్రస్తుత వినియోగదారులు మాత్రం సంవత్సర కాలం పాటు అప్డేట్లను పొందుతారని అమెజాన్ తెలిపింది. అయితే మైక్రోసాఫ్ట్ తీసుకున్న తాజా నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటనేది తెలియలేదు. అయితే ARS టెక్నికా ప్రకారం మైక్రోసాఫ్ట్ విండోస్లో ఆండ్రాయిడ్ యాప్ యూజర్ల తక్కువగా ఉన్న కారణంగా మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంచనా వేస్తున్నారు. మార్చ్ 5 నుంచి మైక్రోసాఫ్ట్ స్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ యాప్లను డౌన్లోడ్ చేసే అవకాశం అందుబాటులో లేదు. ఈ రిపోర్ట్ మరో కీలక విషయాన్ని వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ గూగుల్తోనూ ఎటువంటి ఒప్పందం కుదరలేదని పేర్కొంది. దాంతోపాటు అత్యధిక మంది యాప్ డెవలపర్లు ఇప్పటికే వెబ్ ఆధారిత ఇంటర్ఫేస్ లేదా ఇతర మార్గాల ద్వారా సమాచారాన్ని పంచుకుంటున్నారని పేర్కొంది.